దీంట్లో లివర్ లేదు. లేదు లేదు, కానీ లివర్ లా ఉంటది. లివర్ లా ఉంటది. అది మీరు తిని నాకు మీ ఫీలింగ్స్ షేర్ చేయాలి. తప్పకుండా అండి. ఇప్పటివరకు ఎన్నో టేస్ట్ చేసి నా ఫీలింగ్స్ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు కూడా తప్పకుండా టేస్ట్ చేస్తాను. ఓకే మ్యామ్. సో మనం ఏం చేద్దాం అంటే ఇంగ్రీడియంట్స్ చూద్దాం అసలు ఈ రెసిపీకి ఏమేమి కావాలి అని. తోటకూర లివర్ ఫ్రైకి కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి తోటకూర అండ్ బేసన్ పచ్చిమిర్చి మిక్స్ చేసుకొని ఇది ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అండ్ కొత్తిమీర, ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియా పొడి అండ్ సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, చాట్ మసాలా. సో ఇదే మన తోటకూర లివర్ అన్నమాట. అవునండి కదా. అంటే అది మీరు బేసన్ తోటకూర అవన్నీ మిక్స్ చేసి ఫస్ట్ కేక్ లా వస్తుంది అది. అవునండి. తోటకూర బ్యాటర్ తీసుకొని దాంట్లో బేసన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ రెండు కలిపేసి మనం స్టీమ్ చేసుకోవాలి వాటర్ లో. ఇడ్లీ కుక్కర్ లో స్టీమ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో స్టార్ట్ చేసేద్దాం మనము. ఓకే, చెప్పండి ఏం చేయాలి మనం ముందుగా? ఎలా మొదలు పెట్టాలి? స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇదేనా? స్టవ్ ఆన్. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఫ్రై స్టార్ట్ చేద్దామా? ఈలోపు మీరు చెప్పండి, మీ పిల్లలకి, మీ కిడ్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళ కోసం మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు? వాళ్ళకి ఎక్కువ నాన్ వెజ్ బిర్యానీస్, చికెన్ బిర్యానీ బాగా ఇష్టం ఇద్దరికి. మంచిగా దమ్ బిర్యానీ చేస్తారు ఇంట్లో? బిర్యానీ చేస్తూ ఉంటాను. అండ్ స్నాక్స్ స్కూల్ నుండి రాగానే ఇంకా డైలీ వాళ్ళు రిపీట్ అవ్వద్దు, మళ్ళీ వెరైటీ స్నాక్స్ చెయ్యు, ఇది చెయ్యి మమ్మీ, అది చెయ్యి మమ్మీ చెప్తుంటారా? కామెంట్స్ కూడా చేస్తారు. ఇంకా మా పాప ఇన్స్టా రీల్స్ బాగా చేస్తుంది అనమాట. సో వచ్చి ఇలా చెయ్యాలి మమ్మీ, నువ్వు ఇది చేసేటప్పుడు నాకు చెప్పు, నేను వీడియో తీస్తాను అని చెప్పేసి కుకింగ్ వీడియోస్ అన్ని తీస్తుంది. ఎడిట్ కూడా బాగా చేస్తుంది. బాబు డాన్స్ బాగా చేస్తాడు. నైస్ నైస్. ఇవన్నీ రీల్స్ పెడుతూ ఉంటారు? రీల్స్ పెడతా. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మ్యామ్. వంటలు కూడా చేస్తూ ఉంటాం ఇట్లానే. కొన్ని ఫ్యామిలీ వీడియోస్ చేస్తూ ఉంటాము. నైస్ అండి. పిల్లలు డాన్స్ బాగా చేస్తారు. మా పిల్లలు ఇద్దరు బాగా చేస్తారు డాన్స్ వీడియోస్ అని, సాంగ్స్ అని. నేను కూడా ఇంకా పిల్లలు చేసినప్పుడు మనల్ని కూడా లాగుతారు, అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. కరెక్ట్. మా ఫ్యామిలీ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటాం. నాకు ఇద్దరు సిస్టర్స్, మమ్మీ డాడీ బాగా సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ కి అన్ని బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ కూడా అట్లానే దొరికిండు లక్కీగా. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 12 years అయిపోయింది. ఎలా ఉంది 12 ఏళ్ల జర్నీ? అలా అయిపోయింది మేడం. అలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. స్వీట్ మెమరీస్. నైస్. ఆయిల్ హీట్ అయ్యి చూడండి. హీట్ ఎక్కింది ఆయిల్. ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఫాస్ట్ గా పెద్దగా అయిపోయారు. ఇప్పుడు 7th class పిల్లలు. ఇది వేగేలోపు మనం అక్కడ దీనికి డిష్ కూడా ప్రిపేర్ తప్పకుండా. మీ పిల్లలకి ఇట్లా సెలవులు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు మీ కుటుంబం, మీ ఫ్యామిలీ అంతా కలిసి? ఎక్కువ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. బాగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి? ఇక్కడైనా హైదరాబాద్, జద్గిరిగుట్ట అమ్మ వాళ్ళది. సో ఇంకా ఎక్కువ లాంగ్ లీవ్స్ దొరికితే అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం. అవుటింగ్స్ కి వెళ్ళడం చాలా ఇష్టం. అబ్బో. మీ అమ్మమ్మ? అమ్మమ్మ. ముని మనవడు చూసారు. సూపర్. స్టిల్ ఇప్పటికి కూడా ఎంగు ఉంటారు. ఎన్నేళ్ళండి మీ అమ్మమ్మకి? అమ్మమ్మకి 68 ఉంటాయి. ఓ, అయితే తొందర పెళ్లి చేసుకున్నట్టు కదా? అవును. మమ్మీకి చిన్న ఏజ్ లో పెళ్లి అయిపోయింది. మమ్మీని నన్ను చూస్తే సిస్టర్స్ అంటారు. మీ మమ్మీ ఏజ్ ఎంత? మమ్మీ చిన్నదే. నాకు మమ్మీకి 17 years డిఫరెన్స్ ఉంటది. అంతేనా? చాలా చిన్నది. ఎంత 50s లో ఉందా మీ మమ్మీ, లేకపోతే 40s? లేట్ 48. మీరెంత? 43. 43 ఏనా? హౌ ఓల్డ్ ఆర్ యూ? 22. 22ఆ? ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏజ్ 28. 28ఆ? హైరామ్. మీరు చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకొని మీ పిల్లలు అప్పుడే 7th class లో ఉన్నారంటే. నాకు కూడా 19 లోనే అయ్యింది మ్యారేజ్. 19 లో అయింది కాబట్టి తొందరగా అయిపోయింది. కరెక్ట్. సో మీకు కూడా మీ కూతురు కొడుకు కాదు, ముని మనవడు ముని మనవరాల్ని చూసే స్కోప్ మీకు కూడా ఉంది డెఫినెట్ గా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసేసాం దీంట్లో. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కొంచెం అది ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్ వేసుకుందాం. సో వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు మౌనిక మీరు?
నా మ్యారేజ్ కాకముందు నుండే కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అవునా? నాకు. మదర్ బాగా చేస్తారు, మమ్మీని చూసి మమ్మీకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని, మమ్మీ కూడా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. ఓకే, సో మమ్మీకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అలా నేర్చుకున్నారు నేను వంట. నేర్చుకున్నాను. ఇది డిష్ అవుట్ చేద్దాం. ఓకే, సో అలా ఒక 5 minutes లైట్ గా ఫ్రై చేసుకోవాలి. 5 minutes అంతే. చూస్తే నాన్ వెజ్ అనే అనుకుంటారు. ఆనియన్స్ వేసాక నెక్స్ట్ అల్లం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఓకే, మేడం అందరినీ మీరు మా అభిప్రాయాలు తెలుసుకుంటారు కదా. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? యాంకర్ అంటే అన్ని క్వాలిటీస్ ఉంటాయని నాకు తెలుసు, బట్ ఇంకా స్పెషల్ గా తెలుసుకోవాలని ఉంది. అందుకే స్పెషల్ గా అడిగా. తెలుసుకుంటారు. ఓకే, నా హాబీస్ ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ సినిమాలు చూడడం. ఓకే, అంతే. డాన్స్ వేస్తారా మేడం? వేస్తుంటానండి, అవకాశం వచ్చినప్పుడు వేస్తూ ఉంటాను. అవునా? ఇది మనం టమాటో ఒకసారి ప్యూరీ పట్టుకుందాం. ఓకే, టమాటో ప్యూరీ చేసుకుందాం ఇప్పుడు. తీసుకున్నాము. జస్ట్ అలా కచ్చా పచ్చగా ఓకే, చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, మనం ప్యూరీ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేలోపు మనం కారం పొడి వేసుకుందాము. తోటకూరతో మనం జనరల్ గా కర్రీనే చేసుకుంటామండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అవును, fries. లేకపోతే వేరే ఆకుకూరలతో మిక్స్ చేసి వడలు, లేకపోతే అట్లాంటివి ఏమైనా మిక్స్డ్ ఆకుకూర. బట్ ఇట్లా లివర్ అనేది అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే మా పక్కన ఒక అక్క ఉండేది, వాళ్ళు వెజిటేరియన్ అన్నమాట. ఆమె ఎప్పుడు ట్రై చేస్తూ ఉండేది కొత్త కొత్త డిషెస్ అన్ని. వాళ్ళు నాన్ వెజ్ తినరు, సో తను నాకు సజెస్ట్ చేసింది. తను ఒకసారి చేశారు, నాకు నచ్చింది. సో నేను కూడా మా ఇంట్లో ట్రై చేసా, అందరు బాగుందన్నారు. మీకు కూడా ఒకసారి చూపిద్దాం టేస్ట్ అని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాయి రెసిపీని. ఓకే అండి, ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది. ఓకే, మనం ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకుందాం. ఓకే, ఆల్రెడీ మనం లివర్ లో పచ్చిమిర్చి వేసాము. అవును, ది గ్రేవీకి మాత్రం కొంచెం వేసుకుంటే ఓకే. సరిపోతుంది. సో సాల్ట్ కొద్దిగా, ఓకే, సాల్ట్ కూడా లివర్ లో వేసాను నేను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో లివర్ ముక్కలు వేసేద్దాం. ఓకే. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ని ఇందులో యాడ్ చేసేస్తాం. మీరు రైస్ లోకి తింటారా, ఇది చపాతీలోకి తింటారా? దేంట్లోకైనా బాగుంటుంది అవునా? మేడం. Full గా. ఈవెన్ దో బగారా రైస్ కి కూడా సైడ్ డిష్ గా బాగుంటుంది. కొంచెం ఇది స్పైసెస్ అన్ని దీనికి పట్టేసే లోపు గరం మసాలా, ఓకే, అండ్ ధనియాల పొడి. ఇది మనకు అయిపోవచ్చింది సాయి గారు. షూర్. సో డిష్ అవుట్ చేసుకోవచ్చా మనం ఇప్పుడు? చేసుకోవచ్చు. 1 minute. యా, కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తుంది. స్టవ్ ఆఫ్. దీంట్లో ఇచ్చేయండి తోటకూర లివర్ ఫ్రై. ఎస్. ఎవరైనా ఈ రెసిపీ టైటిల్ వినంగానే కూడా ఇది నాన్ వెజ్ రెసిపీ అనుకుంటారు. అవును మేడం, అనుకున్నారు, అన్నారు కూడా. లివర్ లేకోకుండా ఆకుకూర కనిపిస్తుంది కూడా అట్లనే అనేసి. అదే స్పెషల్ కదా.
ఫైనల్గా ఇది డిష్ అవుట్ చేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర చల్లేసి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టోటల్ వెజ్ రెసిపీ, నాన్ వెజ్ నే ఉన్నా కూడా కంప్లీట్ వెజ్. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. తోటకూర లివర్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర శనగపిండి ఉడికించిన మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, ధనియా పొడి, కారం, పసుపు, ఉప్పు. తోటకూర లివర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, కారం, ఉప్పు వేసి కలిపి అందులో ఫ్రై చేసుకున్న తోటకూర శనగపిండి మిశ్రమం ముక్కలు, గరం మసాలా, ధనియా పొడి వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, తోటకూర లివర్ ఫ్రై రెడీ.